ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు ప్రభునామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్‌లోకి ఆహ్వానిస్తున్నాము. ఈ దినము తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలండి. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనము. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. ఈ వాక్యములో తండ్రి అయిన దేవుడు మనతోటి గత 3 వారాలుగా దేవుడు ఇదే మాటని జ్ఞాపకం చేస్తూ వస్తున్నారండి. ఈ మాటల్లో ఉన్నటువంటి ఆ లోతైన భావాన్ని నేను అర్థం చేసుకోవటానికి ఆ మాటని పదే పదే చెబుతూ వచ్చాను. ఆ మాటల్లోని భావం ఏంటని దేవుడిని అడుగుతున్నాను. ప్రభా, మీరు మాతో ఏమి మాట్లాడతలంచారు అని చెప్పి తండ్రి అయిన దేవుడిని అడుగుతూ ఉండగా నాకు అర్థం కాలేదండి. కానీ ఆ మాటల్ని ఇంగ్లీష్లో చదివినప్పుడు నాకు ఆ మాటల్లోని భావము నాకు చాలా చాలా ఆనందాన్ని కలుగు చేసిందండి. అక్కడ ద లార్డ్ హ్యాడ్ సెట్ అ పార్ట్ అని చెప్పి ఆ మాట అక్కడ ఉంది. మీరు చదవండి ఇంగ్లీష్లోను. అది చాలా చాలా మధురంగా ఉంది అనిపించిందండి ఆ మాట. ద లార్డ్ హ్యాస్ సెట్ ఎ పార్ట్ ఫర్ హిమ్సెల్ఫ్ హిమ్ హూ ఈజ్ గాడ్లీ. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని ఆయన ప్రత్యేకించుకున్నాను అని ఇక్కడ వాక్యం సెలవిస్తోందండి. దాంతోపాటు ఏమన్నారు? నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. ఎవరైతే ప్రత్యేకించుకున్నారో తండ్రి అయిన దేవుడు, వారు మొరపెట్టినప్పుడు ఆయన ఆలకిస్తాను అని అంటున్నారు. అనగా ఈ దినము మనతో మాట్లాడుతున్నారండి. మన పట్ల తండ్రికి ఎంతటి ప్రేమ ఉంది, మన పట్ల ఆయన ఆలోచన కలిగి ఉన్నారు అన్నది ఈ మాట చదువుతుంటే నాకు అర్థమవుతున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే సెట్ అపార్ట్, ఆయన కొరకు మనల్ని ప్రత్యేకించుకున్నారు. అదే మాటని ఫరోతో చెప్తున్నాడు కదండి. ఇశ్రాయేలీని ఎంత ప్రత్యేకంగా తను చూస్తున్నారు అన్నది నిర్గమకాండంలోని 3 అధ్యాయాల్లో చెప్పారు. మనం చూద్దాము. మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకొనున్నట్లు ఆ దినమున నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును నాయించెదను. అక్కడ ఈగల గుంపులు ఉండవు. అంటే ఐగుప్తు దేశమంతా ఉంటాయి గాని ఆ ఈగలు ఆ ప్రజలను బాధించడానికి, పశువులను బాధించడానికి, కానీ గోషేను దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల దేశంలో మాత్రం ఆ ఈగలు ఉండవు అంటున్నారు. అలాగే సమస్త భూమిలో నా వంటి వారు ఎవరునూ లేరని నీవు తెలుసుకొనవలనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీయు నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకుల మీదకిని నీ ప్రజల మీదకిని పంపెదను. చూశారు కదండి, తండ్రి అయిన దేవుడు ఎంతగా ఆనాటి ఇశ్రాయేలీయులను ప్రేమించారో ఈ దినమున ఈ వాక్యం వింటున్నటువంటి మనల్ని కూడా నుండి అదే విధంగా ప్రేమించాను అని ఈ దినమున మనతో కూడా చెబుతున్నారండి. ఎంత స్పష్టంగా ఇక్కడ చెప్పబడిందో కదండి. అంత గొప్పగా తండ్రి అయిన దేవుడు ఈ దినమున మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాను, ప్రత్యేకించుకున్నాను, మిమ్మల్ని నేను ప్రతిష్ఠించుకున్నాను అని తండ్రి అయిన దేవుడు మనతో చెబుతున్నారండి. సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నారని మనతో చెప్తున్నప్పుడు మన హృదయము ఎంత ఆనందము కలుగుతుందో కదండి. మన ఇంటికి ప్రెసిడెంటో, ప్రైమ్ మినిస్టరో లేదంటే చీఫ్ మినిస్టరో మన ఇంటికి వస్తున్నారు అని అంటే మనకు ఎందుకు వస్తున్నారో తెలియదు, కానీ మనం ఎప్పటిదో మన తాతల నాటి పరిచయాలు ఏదో ఉండి మన ఇంటికి వస్తున్నాను మిమ్మల్ని పలకరించడానికో మిమ్మల్ని చూడటానికి అని కబురు వస్తే మన హృదయం ఎంత ఆనందంతో ఉంటుందండి. ముందు 3 రోజుల నుంచి నిద్రపోము, తర్వాత 10 రోజులు నిద్రపోము, అవే తలుచుకుంటూ ఉంటాము. అంతకంటే ఘనతగా సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాను అంటున్నారండి. దావీదును కూడా అలాగుననే ఏర్పాటు చేసుకున్నారు. మనకు అర్థమవడానికి మనం చూసినట్లయితే తండ్రి అయిన దేవుడు యెషయా ఇంటికి వెళ్ళి నేను చెప్పిన వారిని అభిషేకించమన్నప్పుడు యెషయా అనే అతనికి 8 మంది కుమారులు ఉన్నారు. అతను ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పిలిచి వాళ్ళని అభిషేకించడానికి చూసినప్పుడు తండ్రి అయిన దేవుడు అంటున్నారు కదా, అతని రూపమును అతని ఎత్తైనను లక్ష్య పెట్టుకోము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. అనగా మన హృదయాలని తండ్రి అయిన దేవుడు చూసి ఉన్నారు కనుకనే తండ్రి అయిన దేవుడు మనతో ఈ దినం మాట్లాడుతున్నారండి. మిమ్మల్ని నేను ప్రతిష్ఠించుకున్నాను, నేను మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాను అని తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. ఎంత గొప్ప ధన్యతో కదండి. అలాగే అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 2వ వచనంలో కూడా యేసు ప్రభువు ఆరోహణమైన తర్వాత అపోస్తుల కార్యంలో 13వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, ఆ రోజుల్లో ఉంది కానీ ఈ రోజుల్లో లేదు అని మరి మనలో ఎక్కడైనా ఆ ఆలోచన వస్తుందేమో. అందుకే తండ్రి అయిన దేవుడు ఈ వాక్యం కూడా జ్ఞాపకం చేశారు. 13వ అధ్యాయము 2వ వచనంలో వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ
నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఇందాక చదివినటువంటి ఆ 4వ వచనంలో ఆ మాటే ఉంది కదండి. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. మరి ఇప్పుడు మన హృదయం ఎంత ఆనందంతో ఉండాలి. సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నానని చెప్తున్నారు కదా. అలాంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్న ఈ దేవాది దేవుడు మనల్ని ప్రత్యేకమైనటువంటి దృష్టితో చూస్తున్నారు. ఎంత ప్రత్యేకంగా మనల్ని చూస్తున్నారన్నది మత్తయి సువార్త 22 అధ్యాయము 14వ వచనంలో చెప్పబడుతోంది కదా. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ఆ కొందరిలో ఈ దినమున వాక్యం వింటున్నటువంటి మనం ఉన్నామండి. మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి దేవాది దేవుడిని స్తుతించి గణపరచాలండి. మనము తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుతుండగా మనం ఆయనకి మన సమస్తము అప్పగించుకొని ఆయన చిత్తంలో జీవించడానికి మన జీవితంలో ఆయన మన మొర ఆలకిస్తాను. 2వ భాగంలో చూసాం కదండి. ఇంకా ప్రత్యేకముగా అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలోనే 22వ వచనంలో కూడా చెప్పబడుతోంది కదా. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదుని కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సృష్టికర్త అయిన దేవుడు ఆ రోజున సాక్ష్యం ఇచ్చారు. ఈ రోజున మన గురించి కూడా ఆ సాక్ష్యం ఇవ్వటము కొరకే మనల్ని ఈ దినమున ప్రత్యేకించుకున్నాను అని తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. కాబట్టి ఈ దినము నుంచి మనం ఎంత ప్రత్యేకమైన వారమో మనము గ్రహించుకుని మనం ఆయనకి సమయం ఇద్దామండి. మన హృదయమంతటితో ఆయన సన్నిధానంలోకి వెళదాం. తండ్రి, సృష్టికర్త అయిన దేవుడిగా మీరు నన్ను పిలిచి ఉన్నారు. నేను మీ సన్నిధానంలోకి వచ్చి ఉన్నాను. నాతో మాట్లాడండి, నన్ను మీ పాత్రగా వాడుకోనండి. అంతేకాకుండా ఇంకొక ఆశీర్వాదకరమైనటువంటి ఒక గొప్ప మాట కూడానండి. కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 14వ వచనంలో అంటున్నారు కదా, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. ఈ వాగ్దానం చాలు కదండి. మనము ప్రత్యేకించబడిన వారమని చెప్తున్నారు. మనకు హాని చేయకుండా రాజులను అనగా మన అధికారులను గద్దించే దేవుడిగా ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ మన మీద ఉంటుందని ఈ వాగ్దానం ద్వారా మనకు అర్థమవుతుందండి. కాబట్టి పిలిచిన మన తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నటువంటి మన దేవాది దేవుని కొరకు మనం ప్రత్యేకించబడిన వారంగా జీవించడానికి దినమున మనల్ని మనం ఆయనకు అప్పగించుకుందామండి. 4వ అధ్యాయంలో 3వ వచనం మరొకసారి చదువుతాను. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. ఇంగ్లీష్ లో కూడా ఒకసారి చూద్దాము. బట్ నౌ దట్ ద లార్డ్ హ్యాస్ సెట్ అపార్ట్ ఫర్ హిమ్సెల్ఫ్ హిమ్ హూ ఈజ్ గాడ్లీ. ఈ దినమున మనల్ని మనం ఆయనకు అప్పగించుకుంటూ, తండ్రి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. నీ కొరకు నీ చిత్తంలో మేము జీవించడానికి మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నామని ప్రార్థన చేద్దామండి. సర్వశక్తిమంతుడైన దేవ, జీవాధిపతి నైనా, మమ్మల్ని తండ్రి ప్రత్యేకించుకున్నామని, నైనా ప్రతిష్ఠించుకున్నామని మీరు మాతో మాట్లాడినందుకు వేలాది వందనాలు ప్రభా. నైనా మీ కృప మా పట్ల ప్రవహింపచేసి మమ్మల్ని ప్రత్యేకించుకున్నారు. మా పట్ల మీరు ఏదైతే తల్లి గర్భంలో రూపించబడి ఒక దినము గడవక ముందే ఏమైతే మీరు లిఖించి ఉన్నారో మీ చిత్త ప్రకారమే మా జీవితంలో ఉండును కాక అని మమ్మల్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.